Hi guys, welcome back to my channel Kriga. So ఈరోజు వీడియోలో నేను చూపించే రివ్యూ ఏంటంటే ఇది STREAX Ultra Highlights Highlighting Kit అండ్ ఇది ఏంటంటే జెమ్ కలెక్షన్ అనమాట. సో నేను తీసుకున్న షేడ్ ఏంటంటే బ్లూ సఫైర్. సో దీని ఎంఆర్పి నేను ఎదుగుతుందో చెప్తాను కొంచెం సేపట్లో. దీని ఎంఆర్పి ఎంత అంటే 160 రూపీస్ అండ్ మనకి ఇది ఒక ప్యాకెట్ వస్తుంది. సో దీనిలో ఇది ఏంటంటే వన్ టైం యూజే గైస్, దాచిపెట్టుకుని మళ్ళీ యూజ్ చేయడానికి అయితే యూజ్ లేదు, ఎందుకంటే కలర్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది, మనకు అంత యూజ్ అవ్వదు. సో ఫస్ట్ మనం జనరల్గా రెగ్యులర్ వేలోనే వెళ్దాము. సో ఫస్ట్ ప్యాకేజింగ్ చూద్దాము. సో మనకి బ్లూ బాక్స్లో వస్తుంది ఇది, ఐ మీన్ బ్లూ సఫైర్ కాబట్టి ఇక్కడ ఒక అమ్మాయి బొమ్మ అండ్ ఆ అమ్మాయి హెయిర్ అంతా బ్లూ కలర్లో అది ఉంటుంది. లోపల ఏంటంటే మనకి బ్లాండర్ పౌడర్, డెవలపర్, కలరెంట్, కలరింగ్ బ్రష్, హైలైటింగ్ బ్రష్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్యాలెట్, కండిషనర్, గ్లౌస్ ఇవన్నీ వస్తాయి మనకి. సో ఫస్ట్ స్టెప్లో ఏంటంటే మనం మన హెయిర్ని బ్లీచ్ చేయాలన్నమాట. సో వాళ్ళు స్టెప్ 1 బండల్ ఇస్తారు, దాని లోపల ఉండే వాటి అన్నింటినీ యూజ్ చేసి మన హెయిర్ని చేయాలి, ఐ మీన్ బ్లాండ్ చేయాలి, అంటే బ్లీచ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ స్టెప్, ఐ మీన్ ఈ ప్రోడక్ట్స్ని కలిపేటప్పుడు మెటల్వి వాడకండి. నేనైతే ప్లాస్టిక్ కంటైనర్లో మిక్స్ చేసుకున్నాను, మీరు కూడా ప్లాస్టికే వాడండి. మీరు మెటల్ వాటిలో మిక్స్ చేస్తే ఏమవుతుందంటే దాన్ని రియాక్ట్ అయ్యి మనకి హెయిర్ అనేది డిఫరెంట్ కలర్లో అది రావచ్చు. సో అదే వాళ్ళు మెన్షన్ చేశారు, నేను చెప్తున్నాను. అండ్ అగైన్ ప్యాచ్ టెస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందు రోజు ప్యాచ్ టెస్ట్ చేసిన నెక్స్ట్ డేనే చేశానండి మళ్ళీ, ఐ మీన్ కలర్ వేసాను, ఎందుకంటే కట్ చేసి ఉంచుతుంది కాబట్టి మళ్ళీ కలర్ అనేది చేంజ్ అవ్వచ్చు మీ హెయిర్ మీద. సో అందుకని చెప్పి ప్యాచ్ టెస్ట్ చేసిన 24 అవర్స్లోనే చేయండి. నేనైతే పర్సనల్గా ప్యాచ్ టెస్ట్ చేయను, అయినో నేను రికమెండ్ చేయకూడదు, బట్ ఈవెన్ దెన్ నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ నేను నా స్కాల్ప్ మీద అసలు లేను, ఈవెన్ నా ఫ్రంట్ సెక్షన్లో కూడా నేను ఎప్పుడు నా హెయిర్ ఎండింగ్ కాంబ్రా ఎఫెక్ట్కి వెళ్తాను, నేను ఎప్పుడు పైకి అప్లై చెయ్యను. బికాజ్ ఒకవేళ కనుక కలర్ అది నచ్చకపోతే ఈజీగా కట్ చేసేయడానికైనా లేకపోతే బ్లాక్ కలర్ వేసేయడానికైనా ఉంటుంది అని చెప్పి నేను పైన సెక్షన్లో మాత్రం అసలు వెయ్యను. సో అందుకని ప్యాచ్ టెస్ట్ చేసుకోను అంత ఎక్కువ. సో ఇది ఫస్ట్ బ్లీచ్ అప్లై చేసిన తర్వాత ఏంటంటే హాఫ్ అన్ అవర్ ఆగాలి గైస్. హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత మీరు మళ్ళీ హెయిర్ని కడిగేసి హెయిర్ని డ్రై చేసి ఆ తర్వాత నెక్స్ట్ కలరింగ్ సెక్షన్లోకి వెళ్ళాలి. సో కలరింగ్ వేసేటప్పుడు ఏంటంటే వీళ్ళు ఒకటే, అంటే ఆ బండిల్ కూడా వస్తుంది. జనరల్గా నేను రెడ్స్ వేసుకున్నాను, కాఫీ కలెక్షన్ ట్రై చేశాను, వాళ్ళ ఒరిజినల్ నార్మల్ బ్లాండింగ్వి ఇవన్నీ కూడా నేను అప్లై చేసుకున్నాను. సో అప్పుడు కూడా ఏంటంటే సెకండ్ స్టెప్లో కూడా కలర్ అంటే యాజ్ వెల్ యాజ్ డెవలపర్ ఇచ్చేవాళ్ళు, బట్ దీనిలో డెవలపర్ రాలేదు. సో డెవలపర్ లేదు, జస్ట్ కలర్ ఒక్కటే ఉంది. సో అందుకని చెప్పి ఏమైందంటే ఇక్కడే నాకు తేడా అయిపోయింది, కలర్ ప్యాకెట్ ఒకటే ఇచ్చారు. సో కలర్ జనరల్గా డెవలపర్ కూడా ఇచ్చుంటే ఏమవుతుందంటే రెండు మిక్స్ చేస్తే కొంచెం ఎక్కువ అయ్యేది మిక్స్చర్, బట్ కలర్ అంటే ఒకటే ఉంది కాబట్టి నా హెయిర్ మొత్తం సరిపోలేదు. అది నా జిట్టు నిజంగా అసలు బ్లీచ్ అయింది అండ్ బ్లీచ్ బాగానే అయింది, బట్ మొత్తం అన్ని స్ట్రాండ్స్కి సరిపోలేదు అనమాట నాకు. సో జస్ట్ కొన్ని స్ట్రాండ్స్కి సరిపోయింది. సో నా కొంచెం జిట్టు బ్లూ కలర్లో ఉంది అండ్ ఇంకొంచెం జిట్టు బ్లాండ్ కలర్లో అలాగే ఉంది. అండ్ ఆ బ్లాండింగ్, ఐ మీన్ బ్లీచింగ్ చేసేటప్పుడు కూడా బ్లాండ్ కలర్లోకి అవ్వలేదు, అది కైండ్ ఆఫ్ వైటిష్ బ్లాండ్లోకి అయ్యింది. సో చాలా దరిద్రంగా ఉంది గైస్ చూడడానికి. నేనేం చెప్తానంటే బెస్ట్ 2 కొనుక్కోండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నాకు ఇందులో నచ్చింది కలర్. ఓ మై గాడ్, ఇది బ్లూ కదా, రాలేదు బ్లూ కలర్ రాలేదు నాకు. ఇది లైట్ గ్రీన్, సీ గ్రీన్, సీ బ్లూ అండ్ సీ గ్రీన్ కైండ్ ఆఫ్ కలర్లో వచ్చి నా వేరే బ్లాండ్ హెయిర్తో కలిసి అది ఎలా పడితే అలా ఉంది. నాకు అసలు ఫస్ట్ టైం వీళ్ళది నచ్చలేదు సీరియస్గా చెప్పాలంటే. జనరల్గా రెడ్ కలెక్షన్ చాలా బాగుంటుంది, కాఫీ కలెక్షన్ బాగుంది, ఇవన్నీ బాగున్నాయి, బట్ ఇది ఏంటంటే నాకైతే ఎగ్జాక్ట్ కలర్ రాలేదు. అండ్ ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ సరిపోలేదు కాబట్టి చాలా వరకు నా హెయిర్ బ్లీచ్ అయినదంతా ఇంకా కనబడుతూనే ఉంది. నేను బయట చూపిస్తే ఇక్కడే మీకు కనపడుతుంది, ఇదంతా బ్లాండ్ ఉంది, ఇది బ్లూ ఉంది. అండ్ అగైన్ ఈ బ్లూ కూడా నేను ఏంటంటే డార్క్ రాయల్ బ్లూని ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే ఈ బొమ్మ అలాగే ఉంది. బట్ జస్ట్ లుక్ ఎట్ దిస్, ఇది డార్క్ బ్లూ అండ్ ఇది లైట్ గ్రీన్. సో కలర్ అలా అయిపోయింది. అది నేను నిజంగా షాక్ అప్లై చేసుకున్న హెయిర్ కలర్ చూసిన తర్వాత. బట్ ఐ మీన్ నేను ఇంకా అలాగే ఉంచేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో ఆలోచించుకుని వెళ్ళండి గైస్. దీనిలో 3 వేరియంట్స్ ఉన్నాయి, ఒకటి బ్లూ సఫైర్, ఇంకోటి గ్రీన్ కలర్ ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే వాయిలెట్ ఉంది. నేను వాయిలెట్కి వెళ్దాం అనుకున్నాను, బట్ అగైన్ మళ్ళీ నా హెయిర్లో కనబడుతుంది బ్లాక్ కదా అదే న్యాచురల్గా, సో కనబడకపోతే వేస్ట్ అని చెప్పి నేను ఈ బ్లూ తీసుకున్నాను. బట్ అగైన్
నో, అది నాకైతే గ్రీన్ కలర్లో అయింది. అండ్ అగైన్ కలరెంట్తో డెవలపర్ ఇచ్చి ఉంటే కొంచెం సరిపోయేది, బట్ నా థిన్ హెయిర్ అగైన్. బట్ నాకేంటంటే అదేంటి కలరెంట్ రాలేదు, డెవలపర్ లేదు కాబట్టి కలర్ కొంచెమే ఇస్తాడు వాడు. సో ఒకటి నేను ఇచ్చేది 2 సజెషన్స్ గైడ్స్. ఒకటి ఏంటంటే 2 ప్యాకెట్స్ కొనుక్కోండి, లేదు అంటే కొన్ని స్టాండ్స్కి అప్లై చేయండి హైలైటింగ్, అది ఐ మీన్ కలర్ కొన్ని స్టాండ్స్కి అప్లై చేయండి. నేనేంటంటే కింద మొత్తం హెయిర్ అంతా అప్లై చేస్తాను ఎప్పుడు, ప్రతిసారి వెళ్ళే ప్రాసెస్ ఏది. బట్ ఈ మాట ఏంటంటే నాకు కలర్ అనేది సరిపోలేదు, పెద్ద బ్లాస్ట్ పడిపోయింది. సో ఓవరాల్గా ఇట్స్ గుడ్. ఐ థింక్ ఈ అంటే మీరు మరీ నాలాగా నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను హెయిర్ కలర్తో, నాకు మీరు నాలా నచ్చదు అనుకుంటే మీరు జనరల్గా బ్లాండ్ అవి రెడ్స్ అవి కూడా ఉన్నాయి. కాఫీ కలెక్షన్ బెస్ట్ అసలు. బట్ లేదు మీరు డేరింగ్ అండ్ డాషింగ్ ఎప్పుడు డిఫరెంట్ కలర్స్ అవి అప్లై చేయాలి అనుకుంటే ఐ కెన్ డెఫినెట్లీ గో విత్ దిస్ వన్. బట్ అగైన్ మీరు అనుకున్న కలర్ అయితే రాదు. నేను ఫస్ట్ టైం స్ట్రీక్స్ వీడియోలో నెగిటివ్గా చెప్తున్నాను, అది కూడా కలర్ గురించి. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను బాగుంటుందని, బట్ ఈ మాట అయితే నాకు ఎగ్జాక్ట్ కలర్ రాలేదు గైస్ నా హెయిర్ మీద. జనరల్గా అమెజాన్లో ఆర్డర్ చేశాను ఇది. కింద వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఫొటోస్ తీసేది పెట్టారు, వాళ్ళకి ఇలాగే ఉంది. నేను అనుకున్నా మేబీ వీళ్ళ హెయిర్ మీద ఇలా ఉంది, నా హెయిర్ మీద డిఫరెంట్ వస్తుందేమో అని, బట్ నాకు రాలేదు అలాగా. సో యా, అంత ఎక్స్పెక్ట్ చేయకండి ఈ కలెక్షన్ నుండి, అదే నేను చెప్దాం అనుకుంటున్నాను. అండ్ నేను చెప్పిన 2 పాయింట్స్ మర్చిపోకండి. గో విత్ 2 ప్యాకెట్స్, లేకపోతే కొన్ని స్టాండ్స్కి అప్లై చేసుకోండి, ఇట్ విల్ బీ గుడ్. సో ఓవరాల్గా ఇట్స్ ఓకేష్ ప్రోడక్ట్. అండ్ అగైన్ బ్లీచింగ్ కూడా ఏంటంటే కలర్ కొంచెం మంచిగా ఉండుంటే బాగుండేది. ఆ బ్లీచ్ ఏంటంటే తెల్లగా చేసింది నా హెయిర్ని, అంటే తెల్లగా కాదు కానీ లైట్ బ్లాండ్, చాలా లైట్ బ్లాండ్ ఉంటుంది కదా, ఆ కలర్లోకి కన్వర్ట్ అయింది నా హెయిర్ అనేది బ్లీచ్ చేసినప్పుడు. అండ్ దాని మీద ఏంటంటే కలర్ సరిపోయి ఉంటే బాగానే ఉండేది, బట్ సరిపోలేదు కాబట్టి మధ్యలో ఏదో తెల్ల జుట్టు, బ్లూ, తెల్ల జుట్టు, గ్రీన్ అలా ఉంది అది. అండ్ ఇంకొకటి, ఇప్పటికి నేను 5 times వాష్ చేశాను. హెయిర్ కలర్ అనేది ఓకే బాగానే ఉంది, హెయిర్ మీద పోలేదు, బట్ ప్రతిసారి రుద్దేటప్పుడు ఇంకా నాకు బ్లూ కలర్ హెయిర్లోకి వస్తూనే ఉంది. సో అదొకటి నాకు నచ్చలేదు. జనరల్గా రెడ్ వాటికి అలా అవ్వలేదు, కాఫీ కలెక్షన్కి కూడా నాకు అలా ఏం రాలేదు హెయిర్ అనేది. నాకు అసలు ఫస్ట్ టైం నేను కడిగినప్పుడు నా హెయిర్ బాగానే ఉంది, బట్ సెకండ్ టైంకి కొంచెం వచ్చింది, థర్డ్ టైం నాకు అసలు రాలేదు కలర్ అనేది. బట్ ఈ బ్లూ మాత్రం ఇంకా 5th టైం నేను తలస్నానం చేశాను, ఇంకా అప్పటికీ ఆ కలర్ అనేది నేను వాష్ చేస్తుంటే ఇంకా వస్తూనే ఉంది. సో అగైన్ అది కూడా పెద్ద బమ్మర్. ఐ థింక్ ఎక్కువ రోజులు ఉండదు అనుకుంటున్నాను, ఉండకపోతేనే బెటర్ వై, బికాస్ నేను ఇప్పుడు వేరే కలర్కి వెళ్ళచ్చు. బట్ ఇది మాత్రం అసలు బాగాలేదు. సో ఎస్, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సెకండ్ స్టెప్ తర్వాత కూడా మీరు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి గైస్. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత, అంటే కలర్ అప్లై చేసిన తర్వాత కూడా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి మళ్ళీ కడిగేసి మళ్ళీ కంప్లీట్గా డ్రై చేయాలి. కండిషనర్ వాడండి, ఎందుకంటే ఇది ఫ్రీజ్ చేస్తుంది హెయిర్ని, చాలా ఫ్రీజీగా చేస్తుంది. నా హెయిర్ చాలా ఫ్రీజీగా తయారైంది. నా హెయిర్ నార్మల్గా ఆయిలీ హెయిర్, ఆయిలీ ఎండ్స్ కూడా, బట్ ఇది అప్లై చేసిన తర్వాత కొంచెం కైండ్ ఆఫ్ ఫ్రీజీగా తయారైంది. సో యా, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేనైతే ఈ పర్టికులర్ కలెక్షన్ నేను కొనను, మళ్ళీ నేనైతే కొనుక్కోను, మళ్ళీ మీరు మీ ఇష్టం, మరి రికమెండ్ అయితే చెయ్యను నేను. వేరే కలెక్షన్స్కి వెళ్ళండి, ఇది మాత్రం యూజ్లెస్ అని అనిపిస్తోంది. అది మేబీ మీ హెయిర్ మీద ఏమో బాగా రావచ్చు, బట్ నా హెయిర్ మీద అయితే ఇలా ఉంది అని చెప్తున్నాను. సో ఎస్, దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సన్షైన్స్ ఒకవేళ కనుక మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ రివ్యూలో కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై సన్షైన్స్.